హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి ఒక గుడ్డు తినండి అని ప్రభుత్వాలు కూడా చెబుతూ ఉంటాయి. ఇక డాక్టర్ల సంగతి సరే. సన్నగా ఉన్న వాళ్ళని చూస్తే మీరు రోజుకొక గుడ్డు తినండి, చక్కగా లావవుతారు అని కూడా చెప్పడం మనం విన్నాం కదా. అయితే ఈ గుడ్డు అదేనండి, ఉడకబెట్టిన గుడ్డు నిజంగా పౌష్టికాహారమేనా? గుడ్డుని అసలు ఎలా తీసుకోవాలి? ఎవరెవరు తీసుకోవాలి? రోజుకి ఎన్ని తినాలి? ఎవరెవరు తీసుకోకూడదు? గుడ్డు తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈనాటి వీడియోలో చూద్దాం. కోడిగుడ్డు రోజుకి ఒకటి తింటే ఆరోగ్యమే కదా. దీనికోసం డిస్కషన్ ఎందుకు అనుకుంటారా? నిజమేనండి. కాకపోతే కొంతమంది పచ్చిగుడ్డు మంచిది అంటారు, ఇంకొందరు ఉడకబెట్టింది మంచిది అంటారు, ఇంకొందరు ప్రతిరోజు తినాలి అంటారు, ఇంకొందరు రోజు తింటే అన్హెల్దీ అంటారు. ఇలా చాలా రకాల ప్రశ్నలు గుడ్డు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈనాటి వీడియోలో ఈ క్లారిటీ పూర్తిగా మనకు వచ్చేస్తుంది. అందుకని ఎగ్ అంటే ఇష్టమైన వాళ్ళు, ప్రతిరోజు తింటున్న వాళ్ళు, తినాలి అనుకుంటున్న వాళ్ళు, తినలేని వాళ్ళు కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. కొంతమందికి గుడ్డు వాసన అస్సలు పడదు. అలాంటి వాళ్ళు డాక్టర్ చెప్పారనో మరెవరో చెప్పారనో ఏదో విధంగా గుడ్డు తీసుకోవాలి అని ఆమ్లెట్లు వేసుకుని తింటూ ఉంటారు. ఉడికించిన గుడ్ల జోలికి అస్సలు వెళ్లరు. ఆమ్లెట్ రూపంలో ఎగ్ తీసుకుంటే ఏమైనా నష్టాలున్నాయా, ఉపయోగాలున్నాయా? ఉడికించిన గుడ్డులో ఉండే పోషకాలు ఆమ్లెట్లో ఉండవా అనే డీటెయిల్స్ కూడా ఈనాటి వీడియోలో చూద్దాం. గుడ్లు పోషకాలకి స్టోర్ హౌస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, ఇతర పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. ఒక గుడ్డులో 75 క్యాలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల మంచి కొవ్వు, ఐరన్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. జీవక్రియను పెంచే రోగ నిరోధక శక్తిని అందించడంలో ప్రోటీన్ కీ రోల్ పోషిస్తుంది. గుడ్డులో అనేక పోషకాలుంటాయి. ఇవి ఎముకలు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ శరీరం దృఢంగా మారాలన్నా ఖచ్చితంగా రోజు కోడిగుడ్డు తీసుకోవాల్సిందే. గుడ్డులో పొటాషియం, కాల్షియం, ఐరన్లు ఎక్కువ ఉంటాయి. అందువల్ల రక్తహీనత సమస్య దూరమవుతుంది. కోడిగుడ్డులోని పచ్చ సొనలో క్యాలరీలు, ప్రోటీన్స్, విటమిన్ బి6, విటమిన్ కే, ఇలా అనేక పోషకాలున్నాయి. కోడిగుడ్డులోని సెలీనియం ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ కారణంగా శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. గుడ్డులో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుందని, దీన్ని తినడం వల్ల గుండెకు మంచిది కాదని అంటారు. కానీ అందులో నిజం లేదంటారు నిపుణులు. వారానికి 6 గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. గుడ్డులో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి అపోహలు వద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గుడ్లు అత్యంత పోషకమైన, సరసమైన ధరల్లో లభించే ప్రోటీన్ ఆహారం. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి, కండరాల బలాన్ని పెంచుతాయి, కంటి చూపును మెరుగుపరుస్తాయి మరియు గుండె ఆరోగ్యానికి మంచి కొలెస్ట్రాల్ ని అందిస్తాయి. ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డు తినడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది మరియు అవసరమైన విటమిన్లు డి, బి12 అందుతాయి. గుడ్డు పచ్చసొనలో కెరటనాయిడ్స్, లుటిన్, జియాక్సింథిన్ ఉంటాయి. ఇవి కండరాల్ని నిర్మించడంలో, శరీరంలో బయోటిన్ వంటి సమ్మేళనాలను ప్రోత్సహించడంలో సమర్థవంతంగా ఉపయోగపడతాయి. బరువు తక్కువ ఉన్న వారికి గుడ్డు పచ్చసొన చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా చర్మ సంరక్షణ, జుట్టుకు బలాన్ని ఇస్తుంది. గుడ్డులోని పచ్చసొన శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే సమస్యలను దూరం చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ప్రయోజనాలు గుడ్డు తినడం వల్ల శరీరానికి అందుతాయి. అయితే గుడ్లు తినేటప్పుడు చాలా మంది పచ్చసొన తినరు, దాన్ని పడేస్తారు. కేవలం తెల్ల సొన మాత్రమే తింటారు. ఇదే మీరు చేసే అతిపెద్ద తప్పు. విటమిన్లు, మినరల్స్, లిపిడ్లు గుడ్డులోని పచ్చ సొనలో ఉంటాయి. అయితే గుడ్డులోని తెల్ల సొనలో దాదాపు 87% నీరు, 10% ప్రోటీన్లు ఉంటాయి. మీరు పచ్చ సొనను పక్కన పెట్టి గుడ్డులోని తెల్ల సొనను మాత్రమే తింటే పోషక విలువలు గణనీయంగా మారతాయి. గుడ్లలోని ప్రోటీన్లు వివిధ భాగాల్లో చాలా సమానంగా పంపిణీ చేయబడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే గుడ్డులోని తెల్ల సొనలో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి, క్యాలరీలు తక్కువ ఉంటాయి. రెండు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.
గుడ్డు తెల్ల సొనలో అనేక రకాల అమైనో ఆమ్లాలుంటాయి. ఇది కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. కండరాల్ని బలంగా మార్చడంలో గుడ్డు తెల్ల సొన ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని ఉపయోగాలున్న ఈ కోడిగుడ్లను ప్రతిరోజు ఎన్ని తీసుకోవచ్చు అంటే, ఆరోగ్యవంతమైన వ్యక్తులకు రోజుకు 1 లేదా 2 సాధారణంగా తీసుకోవచ్చు. ఉడికించిన గుడ్లు ఆమ్లెట్ల కంటే ఆరోగ్యకరమైనవి. గుడ్లు ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఆహారం అయినప్పటికీ అధికంగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్, గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సమస్యలు, అలర్జీలు మరియు బరువు పెరగడం వంటివి ప్రధాన సైడ్ ఎఫెక్ట్లు. కొంతమందిలో ఎక్కువ గుడ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా గుడ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, వాంతులు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. కొందరిలో గుడ్లు తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఎక్కువ గుడ్లు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలర్జీ ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు వైద్యుని సంప్రదించి తీసుకోవడం మంచిది. ఎక్కువగా ఉడికించిన గుడ్లను తీసుకోవడమే ఉత్తమం. గుడ్డులోని తెల్ల సొనలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది బి విటమిన్, బయోటిన్తో కలిసి దాని శోషణను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గుడ్డులోని తెల్ల సొన వండడం వల్ల అవిడిన్ డీనేచర్ అవుతుంది. బయోటిన్ శోషణను అడ్డుకునే దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. జుట్టు, చర్మ సంరక్షణకు బయోటిన్ అవసరం. అందుకే గుడ్డును ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటుంటారు. గుడ్లలో ప్రయోజనకరమైన కొవ్వులతో పాటు గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వుంటుంది. గుడ్లను ఎక్కువగా తినడం వల్ల సంతృప్త కొవ్వు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గుడ్లను నూనెతో వేయించినట్లయితే సంతృప్త కొవ్వు శాతం ఎక్కువ పెరుగుతుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడేవారు గుడ్లు తినడం వల్ల కొన్నిసార్లు అజీర్తి, వాంతులు, వికారం, తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే జీర్ణ సమస్యలతో బాధపడేవారు గుడ్లకు దూరంగా ఉండాలి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు గుడ్లు తినకూడదు. వీళ్ళు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి వారు గుడ్లు తినడం వల్ల రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. విరోచనాలతో బాధపడేవారు కూడా గుడ్లు తినకూడదని అంటారు. వీళ్ళు గుడ్లు తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. గుడ్ల స్వభావం వేడి చేస్తుంది. కడుపు నొప్పిగా ఉండే సమస్య పెరుగుతుంది. పచ్చిగా లేదా తక్కువగా ఉడికించిన గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా సంక్రమించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి గుడ్లను పూర్తిగా ఉడికించాలి. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నారులు పూర్తిగా ఉడికించిన గుడ్లను మాత్రమే తినాలి. మరి చూశారు కదా, గుడ్లు మన ఆరోగ్యానికి ఎంత మంచివో, అలాగే రోజుకి ఎన్ని తినాలి, ఎవరెవరు తినాలి, ఎలా తినాలి, ఎవరు తినకూడదు అనే విషయాలు కూడా మనం చూసాం. కాబట్టి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా డాక్టర్ని సంప్రదించి అప్పుడు మీరు ఎగ్స్ తీసుకోవడం మంచిది. లేని వాళ్ళు ఇప్పుడు చెప్పుకున్న విధంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి. కాబట్టి గుడ్డుని ప్రతిరోజు తీసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఉంటూనే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ ఎగ్ని ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.